హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మైసూర్ బోండా రెసిపీ అయితే 2 కప్స్ పెరుగు తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సోడా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ కడుతూ నేను బాగా కలుపుకోవాలి. ఇంట్లో చేసిన మైసూర్ బోండా కాబట్టి దీంట్లో నేను గోధుమ పిండి వేసాను 1 కప్పు. అయితే ఎందుకు గోధుమ పిండి వేసానంటే పిల్లలు బయటది ఎలాగో అన్హెల్దీ ఫుడ్ అండి, దీంట్లో కొంచెం గోధుమ పిండి కలిపితే కొంచెం హెల్దీ ఫుడ్ అయ్యిందని చెప్పేసి నేను 1 కప్పు గోధుమ పిండి, 2 కప్స్ మైదా పిండి వేసాను. వేసి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. అంటే ఎక్కువగా గట్టిగా కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా మీడియం మధ్యలో కొంచెం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అయితే ఇలా కలుపుకోండి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొంచెం మైదా కూడా వేసుకున్నాను, నాకు సరిపోలేదు. వేసేసుకొని ఇలా కలుపుకొని 20 మినిట్స్ రెస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ తీసి బాగా కలిపేసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే, కొంచెం కొంచెంగా వేసుకుంటూ. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే ఇంకా బెటర్ అండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మైసూర్ బోండా అనేది, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయ్యిద్ది. ఇలా లోపల కూడా బాగా కుక్ అయ్యిద్ది. పర్ఫెక్ట్ బోండా రావాలంటే మనం కలుపుకున్న విధానం బట్టే ఉండిద్దండి పర్ఫెక్ట్ బోండా వచ్చిద్ది. నాకు పెద్ద ఏం ఎక్స్పీరియన్స్ లేదండి, నేను పెళ్ళైన కొత్తలో వేసేదాన్ని. మా హస్బెండ్ నేను వేరే కాపురం ఉన్నప్పుడు వేసుకుని తినేవాళ్ళము. అప్పట్లో ఎప్పుడో 10 సంవత్సరాల కిందటే వేసాను, మళ్ళీ ఇప్పుడు వేసాను మా పిల్లల కోసం అని చెప్పేసి. మా పాపకి అప్పుడప్పుడు పెడతాను, మంత్లీ 1 టైం 2 టైమ్స్లో చేసి పెడతాను, ప్రతిసారి చెయ్యను. అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనం వండలు లోపల కూడా కుక్ అవుతాయి, లేకపోతే లోపల పిండి అలాగే ఉండిద్ది, పైన మాత్రం క్రిస్పీగా ఫ్రై అవుతాయి. నేనైతే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.